హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అబాయిడ్ బై అనే ఫ్రేజల్ వర్బ్ని ఎలా వాడాలి దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. సో మనకి అబాయిడ్ బై అంటే మీనింగ్ ఎలా వస్తుంది చూడండి. మాటకు కట్టుబడి ఉండడం, నిబంధనలకు కట్టుబడి ఉండడం, నిబంధనలు పాటించడం. సో ఈ అర్థాలతో ఎప్పుడైనా మీరు వాక్యాలు చెప్పాలనుకుంటే మీరు ఇంగ్లీష్లో అబాయిడ్ బై అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేస్తూ వాక్యాలు తయారు చేయండి. సో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం ఇప్పుడు. షీ ఆల్వేస్ అబైడ్స్ బై హర్ వర్డ్స్. ఆమె ఎప్పుడు తన మాటలకు కట్టుబడి ఉంటుంది. యు విల్ హ్యావ్ టు అబైడ్ బై ద రూల్స్ ఆఫ్ ద క్లబ్. మీరు క్లబ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. వీ విల్ అబైడ్ బై దేర్ డెసిషన్. వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అరుణ ఈజ్ అబైడింగ్ బై ద స్కూల్ రూల్స్. అరుణ స్కూల్ నిబంధనలను పాటిస్తోంది. అరుణ మస్ట్ అబైడ్ బై ద జడ్జెస్ డెసిషన్. న్యాయమూర్తి నిర్ణయానికి అరుణ కట్టుబడి ఉండాల్సిందే. సో ఇలా వస్తాయండి. మీరు కూడా ఏమైనా వాక్యాలు తయారు చేస్తే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్షన్ చేస్తాను. మనం నెక్స్ట్ వీడియోలో వేరొక ఫ్రేజల్ వెర్బ్తో కలుద్దాం.